మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ ఒక లేఖ సంచలనంగా మారింది. ఒక పెన్షనర్ తన రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం న్యాయం చేయాలని కోరుతూ ఓ లేఖను బ్యాలెట్ బాక్స్ లో వేసిన అంశాన్ని ఓట్ల లెక్కింపు అధికారులు గుర్తించారు. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడా అంటూ అందులో పెన్షనర్ ప్రశ్నించారు. తనకు న్యాయంగా రావాల్సిన పదవి విరమణ ప్రయోజనాలు ఇప్పటికీ అందలేదని వాపోయారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అధికారులు ఈ లేఖను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకుండా రేవంత్ సర్కార్ చేస్తున్న జాప్యంపై నిరసన తెలుపుతూ బ్యాలెట్ బాక్స్ లో ఓ లెటర్ ప్రత్యక్షమైంది. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడా అంటూ అందులో పెన్షనర్లు ప్రశ్నించారు. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలోని 47వ వార్డులో చోటు చేసుకుంది. ఓటింగ్ లో పాల్గొన్న ఓ వ్యక్తి తన ఓటుతో పాటు ఒక లేఖను కూడా బ్యాలెట్ బాక్స్ లో వేయడం ఎన్నికల సిబ్బంది గుర్తించారు. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడా అని ఆ లేఖలో ప్రశ్నించారు. తనకు న్యాయంగా రావాల్సిన పదవి విరమణ ప్రయోజనాలు ఇప్పటికీ అందలేదని సదరు వ్యక్తి లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతుంది. తన ఉద్యోగ జీవితమంతా ప్రభుత్వానికి సేవలు అందించినప్పటికీ రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన గ్రాటిట్యూడ్, పెన్షన్ బకాయిలు, ఇతర ప్రయోజనాలు ఇంకా అందలేదని తెలిపారు. లేఖలో పెన్షనర్ ఆవేదన సోషల్ మీడియాలో వైరల్. ఈ లేఖ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసిన పెన్షనర్ తాను ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. ఎన్నిసార్లు అధికారులను కలిసినా సరైన స్పందన రాలేదని, ఫిర్యాదులు చేసినా పరిష్కారం కాలేదని లేఖలో పేర్కొన్నారు. తన సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించాలని, తనలాంటి వారు ఎందరో పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం బయటకు రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రక్రియలో ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని, అయితే పెన్షనర్ ఆవేదన చూసిన వారికి ఆయన ఇబ్బందులు ఏంటో అర్థమైంది. తన సమస్య వ్యక్తిగతమైనదే అయినప్పటికీ వేలాది మంది ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇదే పరిస్థితి ఉందని లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ లేఖ బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొందరు నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా మరికొందరు పెన్షనర్ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.